ముందుగా అందరికీ జై భీమ్లు. నేను మీ వట్టిపల్లి నందకిషోర్. ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 134వ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అట్టడుగు వర్గాల ఆశాజ్యోతి, ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత, ఆర్థికవేత్త, సంఘ సంస్కర్త, రాజకీయ నాయకుడు, అసమానతలపై తిరుగుబాటు జెండా ఎత్తిన విప్లవ యోధుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. మరి మిత్రులారా, అట్లాంటి మహానుభావుడు చిన్నప్పటి నుంచే ఎన్నో అవమానాలను ఎదుర్కొంటూ, ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ ఉన్నత చదువులు చదివి ఉన్నత స్థాయికి ఎదగడం జరిగింది. అంబేద్కర్ గారు చదువుకునేటప్పుడు ఆయన తరగతి గది బయట కూర్చొని చదువుకునేవారు. అయితే ఒకరోజు ఒక సంఘటన, అంబేద్కర్ అనే మాస్టారు బోర్డు మీద లెక్క వేసి ఈ లెక్కను ఎవరు చేస్తారు అని అడిగితే తరగతి గదిలో కూర్చున్నటువంటి పిల్లలు ఎవరు సమాధానం ఇవ్వరు. కానీ తరగతి బయట ఉన్నటువంటి అంబేద్కర్ గారు చేతులేపి మాస్టారు ఆ లెక్క నేను చేస్తానని వెళ్తాడు. అయితే ఒక పిల్లాడు అంటాడు, భీమరావు ఆగు, ఒకవేళ నువ్వు ఆ బోర్డుని ముట్టినట్టయితే, తాకినట్టయితే దాని వెనకాల ఉన్న మా భోజనాలు మైలబడిపోతాయి. మరి అది వినకుండా అంబేద్కర్ అనే మాస్టర్ గారు ఆ లెక్కను చేయించడం జరుగుతుంది. ఆయన కరెక్ట్గా చేస్తాడు. దాని తర్వాత ఆయన భోజనం చేయడానికి వెళ్తే ఆ పిల్లలు వాళ్ళ భోజనాలు తెచ్చి అంబేద్కర్ గారికి ఇట్లా చెప్తారు, ఆ బోర్డుని ముట్టుకున్నందుకు దాని వెనకాల ఉన్న భోజనాలు, మా భోజనాలు మైలబడిపోయాయి, మరి ఇప్పుడు ఇవి మాకెందుకు, నువ్వే తిను అని అక్కడ విసిరేయడం జరుగుతుంది. అట్లాంటి ఎన్నో అవమానాలను ఎదిరిస్తాడు. మరి ఇవాళ మనం ఇంత స్వేచ్ఛగా జీవిస్తున్నామంటే, ఇంత స్వేచ్ఛగా తింటున్నామంటే, తిరుగుతున్నామంటే, కొన్ని వందల మంది దగ్గర ముందు నేను మాట్లాడుతున్నానంటే కేవలం అది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన హక్కు వల్లే. మరి అట్లాంటి మహోన్నతుడిని, మహానుభావుని మనం స్మరించుకోవాల్సిన అవసరం ఉంది మిత్రులారా. అందుకే ఒక చిన్న పాటతో మేము ముందుకు రావడం జరిగింది. భరత జాతీయతల పైన బాబాసాహెబ్